హలో ఫ్రెండ్స్, కొత్త వీడియోలోకి మళ్ళీ మీకు స్వాగతం. ఈ వీడియోలో మీకోసం టాప్ 10 బెస్ట్ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లను తీసుకొచ్చాను. అయితే ఈ వెబ్ సిరీస్ అన్ని కూడా మీకు ఓటీటీ యాప్స్ లో ఈజీగా దొరికేస్తాయి. అదే విధంగా ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరియు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు టెలిగ్రామ్ గ్రూప్ లో ఇప్పటి వరకు జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. వీటి సస్పెన్స్ మరియు స్టోరీ టెల్లింగ్ చాలా గట్టిగా ఉంది. ఒకవేళ మీరు ఈ వెబ్ సిరీస్ లను ఒకటి కూడా మిస్ చేయకూడదు అని మీరు అనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. అదే విధంగా వీడియోని స్టార్ట్ చేద్దాం. పెన్ను పేపర్ ని రెడీగా ఉంచుకోండి. వెబ్ సిరీస్ ల పేర్లు రాసుకోండి మరియు చూసేయండి. నంబర్ 10 ఈ వెబ్ సిరీస్ 2020లో వచ్చింది. దీని పేరు పౌరస్పోర్. ఇందులో ఒక రాజు కథని చూపిస్తారు. అతను ఒక పెద్ద కామందుడు. అతనికి రోజు ఒక రాణి కావాల్సి ఉంటుంది. అయితే ప్రతిరోజు ఒక అమ్మాయితో అతను భోగంలో పాల్గొంటాడు, అది కూడా కన్య పిల్లలతో. మరియు ఆ తర్వాత ఆ అమ్మాయి అసలు ఎవరికి కనిపించదు. అసలు ఆమె ఏమైపోయింది అనేది కూడా ఎవరికి తెలీదు. అయితే ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్లిపోయింది, ఏమైపోయింది అనేది మీరు ఈ వెబ్ సిరీస్ లోనే చూడాలి. హెచ్చరిక, ఈ వెబ్ సిరీస్ ఎలాంటి ఆడియన్స్ గురించి తీశారంటే కేవలం ఎరాటిక్ కంటెంట్ చూసే వాళ్ళ కోసమే. దీన్ని మీరు ఫ్యామిలీతో చూడకండి, కేవలం ఒంటరిగానే చూడండి. ఈ వెబ్ సిరీస్ లో మీకు సస్పెన్స్ మరియు థ్రిల్లర్ తో పాటుగా ఎరాటిక్ సీన్స్ నిండుగా ఉంటుంది. అయితే ఫ్యామిలీతో చూసే తప్పు మాత్రం ఎప్పుడు చేయకండి. నెంబర్ 9 2021లో వచ్చిన ఈ వెబ్ సిరీస్ పేరు లవ్ స్కాండల్స్ అండ్ డాక్టర్స్. దీనికి IMDb రేటింగ్ 5.5 రేటింగ్ దొరికింది. ఒక వ్యక్తి చనిపోవడంతో ఈ వెబ్ సిరీస్ స్టార్ట్ అవుతుంది. ఈ వ్యక్తి మరణానికి 5గురు కారణం అవుతారు. ఈ పేషెంట్ ని ఎవరు చంపారు, వాళ్ళ వెనకాల ఎవరున్నారు అనేది మీరు ఈ వెబ్ సిరీస్ చూసాక తెలుసుకోవాలి. అసలు ఎందుకు చంపారు అనే మిస్టరీని ఇదే సిరీస్ లో చాలా బాగా చూపించారు. నెంబర్ 8 2022లో వచ్చిన ఈ వెబ్ సిరీస్ పేరు డార్కెస్ట్ 7 వైట్. ఈ వెబ్ సిరీస్ కి IMDb రేటింగ్ 6.3 రేటింగ్ దొరికింది. ఈ వెబ్ సిరీస్ ఒక సీఎం చనిపోవడంతో స్టార్ట్ అవుతుంది. అతను ఒక ప్రోగ్రామ్ కి వెళ్తున్నప్పుడు కొంతమంది వచ్చి అతన్ని చంపేస్తారు. అయితే అందులో ఒక స్పై ఆఫీసర్ ఉంటాడు. అతను పోలీసులకు దొరుకుతాడు. సీఎం ని చంపడానికి 7గురికి 7 కారణాలుంటాయి. అయితే ఈ 7గురిలో సీఎం ని చంపింది ఎవరు, ఎందుకు చంపారు అనేది మీరు ఈ వెబ్ సిరీస్ ని చూసాక తెలుసుకోవాలి. ఇందులో బోల్డ్ సీన్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇది 2019లో వచ్చింది. ఈ వెబ్ సిరీస్ పేరు ది ఫ్యామిలీ మ్యాన్. ఫ్యామిలీ మ్యాన్ 2 లో సమంత గారు నటించారు. దాని తర్వాత ఏం జరిగిందో మీకు బాగా తెలుసు. అయితే సమంత గారి వల్ల ఈ వెబ్ సిరీస్ యొక్క హైప్ వేరే లెవెల్లో పెరిగింది. కానీ అంతకు ముందే ఫ్యామిలీ మ్యాన్ ఎంతో ఫేమస్. ది ఫ్యామిలీ మ్యాన్ 2 కంటే ఫ్యామిలీ మ్యాన్ చాలా బెటర్ గా ఉంటుంది. శ్రీకాంత్ తివారీ బయట నుంచి కనిపించడానికి చాలా సింపుల్ గా కూల్ గా కనిపిస్తాడు. కానీ అతను ఒక ఏజెంట్, ఒక సాధారణ ఉద్యోగం చేస్తున్న వ్యక్తికి చాలా ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. అయితే శ్రీకాంత్ ముఖంలో అది మనకి కనిపిస్తుంది. రోజంతా కూడా సీక్రెట్ ఆపరేషన్స్ ఉంటాయి. రాత్రి అయితే కూరగాయలు ఏం తీసుకురావాలి అనే టెన్షన్ ఉంటుంది. ఇది శ్రీకాంత్ తివారీ గారి జీవితం. అయితే కథలో ట్విస్ట్ ఎప్పుడు వస్తుందంటే ఒక డెడ్లీ టెర్రరిస్ట్ తప్పించుకొని పోతాడు. అతన్ని పట్టుకోవడానికి శ్రీకాంత్ తివారీ ఒక టీం ని తీసుకుని వెళ్తాడు. అయితే దాని తర్వాత ఏం జరిగింది అనేది మీరు ఈ వెబ్ సిరీస్ లో చూడాలి. ఇప్పటి వరకు దీన్ని మీరు చూసి ఉన్నట్లయితే మీకు ఇది ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. నెంబర్ 4 ఈ వెబ్ సిరీస్ 2020లో వచ్చింది. దీని పేరు పాతాళలోక్. ఈ వెబ్ సిరీస్ స్టోరీ 3 లోకాలను చూపిస్తారు. స్వర్గలోకం, భూలోకం, పాతాళ లోకం. పాతాళ లోకంలో అసలు హంతకులు మనకి కనిపిస్తారు. హాతిరామ్ చౌదరి అనే ఒక ఢిల్లీ పోలీస్ ఆఫీసర్ ఉంటాడు. అయితే అతనికి అనుకోకుండా ఒక పెద్ద కేసు దొరుకుతుంది. దీంతో తన జీవితం మొత్తం మారబోతుంది అని అతను అనుకుంటాడు. కానీ అసలు అతనికి ఏం తెలుసు, ఇది కేవలం ఒక కేసు కాదు, దీంతో అతని జీవితం మొత్తం కూడా రిస్క్ లో పడుతుంది అని. అతను ఏ విధంగా అయితే ఇన్వెస్టిగేషన్ ముందుకు తీసుకెళ్తూ పోతాడో అదే విధంగా అతనికి ఈ కేసులో ఎన్నో దారుణమైన విషయాలు తెలుస్తాయి. ప్రతి మార్గం కూడా అతని కేసులోని దారుణమైన ప్రదేశాలకు తీసుకెళ్తాయి. ఇక్కడ ద్రోహం, రక్తం అనేది చాలా దారుణంగా ఉంటాయి. వెబ్ సిరీస్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. దీన్ని మీరు అసలు మిస్ చేయకండి. ఇది అమెజాన్ ప్రైమ్ లో ఉంది. నెంబర్ 3 స్కామ్ 1992. రిస్క్ చేస్తేనే ఇసుకుంటుంది అంటే ప్రేమ దొరుకుతుంది అనే డైలాగ్ ఇందులో చాలా ఫేమస్. ఇందులో హర్షద్ మెహతా గారి గురించి చెప్పడం జరిగింది. ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి స్టాక్ మార్కెట్ లో ఏ విధంగా కోటీశ్వరుడు అయ్యాడు, ఏ విధంగా బ్యాంకులను మోసం చేశాడు అనేది మీరు ఈ వెబ్ సిరీస్ లో చూడాలి. ఈ వెబ్ సిరీస్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. దీన్ని మీరు ఖచ్చితంగా చూడండి. ప్రతి ఎపిసోడ్ కి మనకి ఇంట్రెస్ట్ పెరిగిపోతూ ఉంటుంది. అయితే ఈ వెబ్ సిరీస్ సోనీ లివ్ లో ఉంది. నెంబర్ 2 పంచాయతీ. ఈ వెబ్ సిరీస్ 2020లో వచ్చింది. కానీ రీసెంట్ గానే ఈ వెబ్ సిరీస్ ని తెలుగులో కూడా రీమేక్ చేశారు. ఈ వెబ్ సిరీస్ లో ఫుల్హోరా అనే ఒక గ్రామం ఉంటుంది. అక్కడ ఒక సెక్రటరీ ఆఫీసర్ కొత్తగా జాయిన్ అయి ఉంటాడు. ఇది చాలా కామెడీగా ఉంటుంది. అతనికి ఎదురైన సమస్యలు ఏంటి, అతను అక్కడ ఉండగలిగాడా లేదా అనేది మీరు ఈ వెబ్ సిరీస్ లో చూడాలి. సచిన్ కి అక్కడ ఉండాలని ఉండదు. అతను ఒక పోటీ పరీక్ష రాసి అక్కడ నుంచి వెళ్లిపోవాలి అనుకుంటాడు. కానీ చివరి వరకు అతను అక్కడే ఎలా ఉండగలిగాడు అనేది మీరు ఈ వెబ్ సిరీస్ లో చూడాలి. ఈ వెబ్ సిరీస్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కాబట్టి మిస్ చేయకండి. ఈ వెబ్ సిరీస్ ని శంకరపల్లి పంచాయతీ అని రీమేక్ చేశారు. తెలుగులో ఉంది, ఖచ్చితంగా చూడండి.